ఫ్రెండ్స్, మీరు జనరల్గా కారుని వర్క్షాప్ కానీ షోరూమ్ కానీ తీసుకుపోతారు. అక్కడ వాళ్ళు ఏ అవసరమో అవి చెక్ చేసుకుంటారు, లూబ్రికెంట్స్, లిక్విడ్స్ అన్నీ. కానీ ఒక్కొక్కసారి మీరు ఇంటి వద్దనే మీరు కానీ మీ డ్రైవర్ కానీ కొన్ని లూబ్రికెంట్స్ లెవెల్స్ సరిగా ఉన్నాయా లేవా అని చెక్ చేసుకోవచ్చు. అవి చేసుకునేటప్పుడు కొన్ని విషయాలు మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. అవి ఏంటి అంటే, ఇప్పుడు బ్యాటరీ ఉందనుకోండి, ఈ బ్యాటరీలో కొంత 3 నెలలకు 4 నెలలకి అవసరాన్ని బట్టి ఆ డిస్టిల్ వాటర్, సల్ఫ్యూరిక్ యాసిడ్ లెవెల్ తక్కువ అవుతుంది. అప్పుడు మనం ఈ డిస్టిల్ వాటర్ దీంట్లో యాడ్ చేయాలి. యాడ్ చేసేటప్పుడు అన్నిట్లో ఈ క్యాప్స్ అన్నీ ఓపెన్ చేసేసి అన్నిట్లో ఈక్వల్గా ఫిలప్ చేయాలి డిస్టిల్ వాటర్. అయితే డిస్టిల్ వాటర్ ఫిలప్ చేసేటప్పుడు పూర్తిగా దీన్ని ఓవర్ఫ్లో అయ్యేటట్టు ఫిలప్ చేయకూడదు. ఈ లెవెల్ 1 ఇంచు తక్కువ ఉండేటట్టు మీరు మెయింటైన్ చేయాలి. ఎందుకు ఈ తక్కువ ఉండాలంటే, పూర్తిగా ఫిలప్ చేసినట్టయితే మీరు రన్నింగ్లో ఛార్జ్ చేస్తూ ఉంటుంది కదా బ్యాటరీ, అప్పుడు కెమికల్ రియాక్షన్ అయిపోయి ఆ సల్ఫ్యూరిక్ యాసిడ్ లోపల పవర్ జనరేషన్ అయ్యింది. కాబట్టి ఛార్జింగ్ అవుతున్నప్పుడు ఎంతో కొంత ఆ పూర్తిగా నింపడం వల్ల స్పిల్ అవుతుంది. స్పిల్ అయ్యి బయటికి కారుతుంది. ఆ బయటికి కారిన సల్ఫ్యూరిక్ యాసిడ్ బాడీ పార్ట్స్ మీద, వైరింగ్ మీద, చేసెస్ మీద పడుతుంది. ఆ సల్ఫ్యూరిక్ యాసిడ్ మన క్లాత్ మీద, బట్టల మీద పడితేనే హోల్స్ పడుతుంది. అదేవిధంగా బాడీని కూడా డ్యామేజ్ చేస్తుంది, రస్టింగ్ అవుతుంది, ఆడ హోల్స్ బాగా ఇదవుతుంది. అలా కాకుండా ఉండాలంటే ఈ బ్యాటరీని డిస్టిల్ వాటర్ ఫిలప్ చేసేటప్పుడు ఈ లెవెల్ 1 ఇంచ్ తక్కువ ఉండేటట్టు ఫిలప్ చేయాలి. అయితే బ్యాటరీ టెక్నీషియన్ కానీ మెకానిక్ కానీ ఇది ఫాలో అవుతారు. నేను ఇప్పుడు చెప్పే టెక్నిక్ మీరు ఒకవేళ ఇంటి దగ్గర ఈ లూబ్రికెంట్స్ అన్ని చెక్ చేసుకునేటట్టు ఫిలప్ చేసినట్టయితే అప్పుడు మీరు ఈ విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా కూలెంట్ మీరు కొంత నడుస్తున్న టైంను బట్టి లెవెల్ తగ్గుతూ ఉంటుంది. ఈ లెవెల్ తగ్గినప్పుడు అందులో కూలెంట్, మినరల్ వాటర్ 2 మిక్స్ చేసి 50% ప్రకారం ఆ రేషియోలో ఫిలప్ చేసేసి ఈ క్యాప్ తీసి ఇందులో ఫిలప్ చేయాలి. కానీ ఈ ఫిలప్ చేసేటప్పుడు దీంట్లో మ్యాక్సిమం లెవెల్ అని ఉంటుంది. ఇక్కడ మ్యాక్సిమం లెవెల్ ఫుల్ అని ఇక్కడ రాసింది, ఈడ లైన్ కూడా ఉంది. ఈ లెవెల్ వరకు మాత్రమే మీరు కూలెంట్ ఫిలప్ చేయాలి. ఇంతకు మించి ఈ నెక్ వరకు ఫిలప్ చేయడం వల్ల మీకు రన్నింగ్లో ఓవర్ఫ్లో అయ్యింది. ఎప్పుడైతే వెహికల్ రన్ అవుతుందో కూలెంట్ కూడా టెంపరేచర్ పెరుగుతుంది, హీట్ అవుతుంది. కూలెంట్ హీట్ అయినప్పుడు దాంట్లో టెంపరేచర్ కూడా పెరుగుతుంది, ప్రెషర్ పెరుగుతుంది. ఆ ప్రెషర్ ఏం చేయాలంటే ఈ పైపు ద్వారా ఈ ప్రెషర్ రిలీఫ్ వాల్వ్ ఉంది, ఇందులో ఈ క్యాప్లో ప్రెషర్ రిలీఫ్ వాల్వ్ ద్వారా ఇక్కడ నుంచి ఓన్లీ ప్రెషర్ మాత్రమే రిలీజ్ అవుతుంది. ఈ ప్రెషర్ రిలీజ్ కావాలి, అవసరం కూడా. ఒకవేళ మీరు పూర్తిగా ఫిలప్ చేసినట్టయితే ప్రెషర్తో పాటు కూలెంట్ కూడా బయటకు వస్తుంది. అయితే మీరు అన్నెసరీ ఏదో కూలెంట్ కారుతుంది, లీక్ అవుతుందని ఒక ప్రాబ్లం కింద మీరు అనుకొని, ఏదో సమస్య ఉందనుకొని మీరు మెకానిక్ దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంది. అలా కాకుండా ఈ లెవెల్ మెయింటైన్ చేసినట్టయితే మీకు ఆ ప్రాబ్లం ఉండదు. అదేవిధంగా ఇంజిన్ ఆయిల్ లెవెల్ డిప్స్టిక్ చేసినప్పుడు ఒకవేళ మీరు ఇంజిన్ ఆయిల్ తక్కువ ఉంది అనుకుంటే ఫిలప్ చేసుకోవచ్చు. ఫిలప్ చేసినప్పుడు ఇది మినిమం లెవెల్, ఇది మ్యాక్సిమం లెవెల్. ఈ లెవెల్కి రమారమి 1 లీటర్ కెపాసిటీ ఉంటుంది. అయితే ఈ లెవెల్కి వచ్చినప్పుడు మీరు 1 లీటర్ కానీ 1/2 లీటర్ కానీ డిపెండింగ్ అపాన్ ద రిక్వైర్మెంట్ ఫిలప్ చేస్తే ఇంతవరకు మార్కింగ్ వస్తుంది. కానీ మీరు చెక్ చేయకుండా 2 లీటర్లు 3 లీటర్లు టాపప్ చేసింది అనుకోండి, అది ఈ లెవెల్ ఈడి దాకా వస్తుంది. అయితే దీనివల్ల ఏం ప్రాబ్లం అంటే, మీకు ఓవర్ ఫిలప్ చేయటం వల్ల ఇంజిన్ నడుస్తున్నప్పుడు ఆయిల్ సీల్స్, ప్యాకింగ్స్ డ్యామేజ్ అయిపోయి ఆయిల్ లీక్ అవుతూ ఉంటుంది. మళ్ళీ కొత్త ప్రాబ్లమ్స్ అవుతుంది. ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే మీరు ఈ విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకొని ఎంత లెవెల్ అవసరమో అంతవరకే మీరు ఫిలప్ చేయండి. అదేవిధంగా ఈ బ్రేక్ ఆయిల్ కూడా ఇక్కడ లెవెల్ రాసింది, ఇక్కడ మీకు కనపడకపోవచ్చు, కానీ ఇంతవరకే ఫిలప్ చేయాలి. ఈడ లైన్ ఉంది. ఈ బ్రేక్ ఆయిల్ ఫిలప్ చేసేటప్పుడు కూడా పూర్తిగా నెక్ వరకు ఫిలప్ చేయకూడదు. దీంట్లో కూడా ఒక 1 ఇంచ్ 2 ఇంచ్ గ్యాప్ ఉంచాలి.
ఇది ఎందుకు అంటే ఈ క్యాప్ ఓపెన్ చేసినప్పుడు ఈ ఆయిల్కి పైన ఈ క్యాప్కి ఈ ఆయిల్ సర్ఫేస్కి ఎంతో కొంత ఎయిర్ వాల్యూమ్ ఉండాలి. ఎందుకు అంటే ఈ ఎయిర్ వాల్యూమ్ లేనప్పుడు మీకు అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అనేది ఆ ఆయిల్ మీద ఉన్నప్పుడే కిందికి మూవ్ అవుతుంది. ఆ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ లేనప్పుడు ఆయిల్ మూవ్మెంట్ ఉండదు. ఈ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఎప్పుడు ఉంటుంది? మీరు ఎంతో కొంత గ్యాప్ వదిలినప్పుడే అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అనేది డౌన్ ట్రెండ్గా పనిచేస్తుంది. అది పూర్తిగా ఫిలప్ చేస్తే ఆ ప్రెషర్ అనేది ఉండకపోవచ్చు, మీకు ఈ బ్రేక్ ఆయిల్ పూర్తిగా ఫ్లో కాదు. ఈ విధంగా మీరు కార్ని లోపల ఈ లూబ్రికెంట్స్ లిక్విడ్స్ అనేవి లెవెల్ టాప్అప్ చెక్ చేసుకున్నప్పుడు ఈ నేను చెప్పిన విధంగా మీరు మెయింటైన్ చేసుకుంటూ లెవెల్ తగ్గకుండా మ్యాక్సిమం లెవెల్ పెరగకుండా ఆ లెవెల్ వరకే మీరు ఫిలప్ చేసినట్టయితే మీకు ప్రాబ్లం లేకుండా వెహికల్ మూవ్మెంట్ అవుతూ ఉంటుంది. కానీ ఓవర్ఫ్లోగా ఎక్సెసివ్ మీరు ఫిలప్ చేసినప్పుడు అన్నెసెసరీ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. అవి రాకుండా మీరు జాగ్రత్త వహించాలని కోరుకుంటున్నాను.